హాయ్ గైస్, నేనే మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఇదైతే 4:30 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫీవర్ వల్ల నిద్ర ఉండట్లేదు అని చెప్పాను కదా. అయితే 4:30కి అలా లేచి ముందైతే బ్రష్ అవి చేసుకున్నానండి. చేసుకునేసరికి ఇంకా 5 అలా అయింది. 5కి అయితే వంట అనేది స్టార్ట్ చేసేసాను. ఒకవైపు అయితే రైస్ పెట్టాను, ఒకవైపు అయితే పప్పు అనేది పెట్టుకున్నానండి. గ్యాస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. హెల్త్ బాగాలేకపోవడం వల్ల మెయిన్ గ్యాస్ అది క్లీన్ చేయలేదు. అంటే నిల్చొని అలా ఉన్నా కూడా కాలు ఇంకా నైట్ అయ్యేసరికి ఎక్కువ పొంగులు వచ్చేస్తున్నాయండి. దానివల్ల నిల్చొని ఎక్కువ పని చేయలేకపోతున్నాను అనమాట. అందుకని గ్యాస్ కానీ కొంచెం హెవీ పని అనేది పెట్టుకోవట్లేదు. అందుకే గ్యాస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇంకా క్యారేజ్లోకి అయితే రైసు పప్పు అనేది కుక్ చేసుకున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టేసాను క్యారేజ్కి. నెక్స్ట్ పప్పు కూడా పెట్టేశాను. అయితే వంట అనేది కొంచెం ఎర్లీగా అయిపోయింది కదా. బాక్స్ పెట్టేసి ఇంకా ఇతను ఉండేటప్పుడే మిగతా పని ఉంటుంది కదా, ఇల్లు ఊడ్చడం అవన్నీ కూడా. ఇల్లు అయితే ఊడ్చేసాను ఇతను ఉండేటప్పుడే. మళ్ళీ మీరు బయలుదేరేసాక లేట్ అయిపోతుందండి అనేసి అతను ఉండేటప్పుడు ముందుగా అయితే ఇల్లు అంతా ఊడ్చేసాను. దీని తర్వాత 6:30, 7 అనుకుంటా. 7 కాదండి, 6 కలా బయట గుమ్మాలు కూడా క్లీన్ చేసి పెట్టేసి, ఇక్కడ ధనుర్మాసం ఇంకా ధనుర్మాసం కదండి, ధనుర్మాసం ముగ్గులే వేసుకోవాలి ప్రతిరోజు కూడా ఇంటి ముందు. అందుకనేసి అయితే ఇంకా ధనుర్మాసం ముగ్గు కొంచెం పెద్దగా వేద్దాము అనేసి అయితే ఇంకా ధనుర్మాసం ముగ్గు అయితే వేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఆంటీ ఏమడుగుతున్నారంటే, మహేశ్వరి క్యారేజ్ పెట్టేసావేంటమ్మా, ముగ్గు వేస్తున్నావు బయట నెమ్మది కాన్స్ అంటే, పెట్టేసాను ఆంటీ, క్యారేజ్కి అన్నీ సర్దేశాను. ఇంకా అతను వెళ్ళక ముందులో క్యారేజ్ అదే క్లీన్ చేద్దామని క్లీన్ చేసి ముగ్గు పెడుతున్నానని చెప్తున్నాను ఆంటీతోని. అయితే ఇక్కడ అంటే మీరు ఎప్పుడైనా అండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే ఓకే. ఎవరైనా బయటికి వెళ్ళిన వెంటనే డోర్ వేయడం, నెక్స్ట్ ఎవరైనా బయలుదేరిన వెంటనే బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం, బయట గుమ్మాలు క్లీన్ చేయడం చేయకూడదు. అంటే ఫస్ట్ నుంచి నాకు మా అమ్మ నుంచి నాకు తెలిసింది. మీకు కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. అలా ఎప్పుడూ చేయొద్దు. అందుకనేసి ఇంకా అతను ఉండేటప్పుడే మీరు ఉండేటప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తాననేసి అయితే క్లీన్ చేసి అయితే అక్కడ ముగ్గు పెట్టుకుంటున్నాను, ధనుర్మాసం ముగ్గు. ఇలా పెట్టానండి. అంటే చేతికి చెయ్యి అప్పటికి ఎలా తిరిగితే అలా అనమాట, అలా వేసేస్తుంటాను. ఇలానే వేయాలి అనుకోనమాట. ఏ ముగ్గును కూడా ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది. అయితే ఈరోజైతే ఆ రంగోలి అయితే పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ అయిపోయి ఇంకా ఇతను కూడా వెళ్ళిపోయారండి. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బాగోలేదని చెప్పాను కదా, దేవుడు అదే పూజ సామాగ్రి మొత్తం 2 సెట్స్ కూడా ఉండిపోయాయి, అలా క్లీన్ చేయలేదు. క్లీన్ చేయలేదు. ఇంకా పూజకి యూజ్ చేయడానికి పూజా సామాగ్రి ఏం లేవనేసి అయితే పూజా సామాగ్రి అయితే క్లీన్ చేసి పెట్టాను. అవైతే చిన్న వీడియో క్లిప్ తీసానండి, అదే చూపిస్తున్నాను. పూజా సామాగ్రి క్లీన్ చేశాను అనేసి చిన్న వీడియో తీశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పూజా సామాగ్రి అవి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇవైతే పక్కన ఆంటీ ఉన్నారండి, ఆంటీ వాళ్ళకి బాగా చామంతి పూలు పూస్తున్నాయంట, వైట్ కలర్వి. వైట్వి అయితే మన దగ్గర ఉండేవి, ఈ కలర్ నచ్చక ఎవరెవరికో అంట్లు కట్టేటప్పుడు ఇచ్చేసాను, అంట్లు అనేవి చామంతి అంట్లు. అందుకనేసి అయితే మన దగ్గర వైట్ లేవు. చూసారు కదా, ఎల్లో అండ్ వైలెట్ కలర్ ఉన్నాయి. అయితే ఎల్లో వైట్ మన దగ్గరవే. ఆంటీ ఇచ్చేటప్పుడు అలా మన చెట్లు అలా కోసేసాను. ఇవైతే ఆంటీ ఇచ్చారండి పువ్వులు, చామంతి పువ్వులు చాలా ఎక్కువ ఇచ్చారు. దానికి తోడు మన మందార చెట్లు కూడా పువ్వులు ఏం లేవు ఆ రోజుకి. ఇంకా ఆంటీ ఇచ్చారు కదా, ఈరోజు పూజలోకి యూజ్ చేద్దామనేసి అయితే అలా చిన్న వీడియో క్లిప్ తీశాను చామంతిలు. నెక్స్ట్ వచ్చేసరికి పూజా సామాగ్రి క్లీన్ చేసి పెట్టాను కదా, ఇంకైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. బాగున్నా బాగాలేకపోయినా అండి, నా ఫేస్ అంటే మరీ బాగాలేదు కదా, డల్గా అలా ఉండదు నా ఫేస్ అంటే ఫేస్ అని కాదు, మరీ బాగాలేకపోతేనే అలా పడుకొని ఉంటానండి. కొంచెం హెల్త్ అంటే పర్వాలేదు, నా పని నేను చేసుకోగలను అనుకుంటే ఇవన్నీ చక్కగా చేసుకుంటాను. ఒక 2-3 రోజులు వీడియో రాలేదు అనుకుంటే నాకు ఫీవర్ ఎక్కువైపోయినట్లే, చేయలేను అనుకున్నట్లే మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇంకా బాగానే ఉన్నాను కదా అనేసి ఫ్రెష్ అప్ అయిపోయాక దీపారాధన అయితే చేసుకున్నాను. ఆంటీ ఫ్లవర్స్ ఇచ్చారని చెప్పాను కదా, మొత్తం పటాలన్నిటికి కూడా నిండుగా పెట్టేశానండి. నాకెందుకో కనులకి ఇంపుగా అనిపించింది ఫ్లవర్స్ అన్నీ పెట్టేసరికి.
ఇంకా దీపారాధన అన్నీ అయిపోయింది. అవి మార్నింగ్ వరకు వీడియోస్ అనమాట. ఇది ఈవినింగ్. ఈవినింగ్ అయితే ఇంకా ఇతను వచ్చేసరికి 5:30 అలా అయిపోతుంది. 5, 6 కొంచెం నెమ్మదిగా అలా వస్తే 6కి అలా వస్తారండి. కొంచెం లాంగ్ అనమాట. అదే కొంచెం ఫాస్ట్‌గా వచ్చి 5:30కి అలా వస్తారు. ఇంకా వచ్చేసరికి టీ అయితే పెట్టాను. అయితే టీ అవి తాగేసరికి తనీష్ కూడా వచ్చేసాడండి. తనీష్‌కి హాలిడేస్ అని మాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదనమాట. యాక్చువల్లీ 7 అలా అని చెప్పారు. 7 అని చెప్పారు కదా అనేసి ఇతనైతే స్కూల్‌కి లీవ్ పెట్టుకున్న వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత సడన్‌గా ఇంకా స్కూలు అంటే మాకు ఆటో డ్రైవర్ తెలుసండి. ఎప్పుడూ తనీష్‌ని తీసుకొచ్చేది ఆటో డ్రైవరు. అతనికైతే చెప్పేసామనమాట. అతనికి ఫోన్ చేసి ఇంకా బాబుని తీసుకురావాలని చెప్పి నెక్స్ట్ ఇంకొక సార్ ఉన్నారు. ఆ సార్ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు అనేసంటే, వాళ్ళ పిల్లలతో పాటు తనీష్‌ని కూడా తీసుకొచ్చేసారనమాట. అలా తనీష్ వచ్చేసరికి అరౌండ్ 7 అలా అయింది. ఇదేంటి అనేసంటే తనీష్ ఎప్పటినుంచో స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీ అంటున్నాడండి. అందుకని తనీష్ వచ్చేసరికి సర్ప్రైజింగ్‌గా ఇద్దాము అనేసి కొనేసి ఉంచాను. అదే నాన్న ఎలా ఉంది? ఏంటి అనేసంటే, బాగున్నాయమ్మా, చాలా టేస్టీగా ఉన్నాయమ్మా, తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా అంటున్నాడు. అయితే చెప్పు ఎలా ఉన్నాయి వీడియో తీస్తున్నాను అనేసంటే చెప్తున్నాడు. నెక్స్ట్ అయితే ఇక్కడేంటంటే బన్నీ కూడా వచ్చే టైం అయిపోయింది. ఈ ఈ వీడియో తీసేసరికి. అందుకని బన్నీ కోసం ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ లాగా చేద్దామనేసి అయితే చేస్తున్నానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీలో వస్తది ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే. అయితే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేద్దాము అనేసి ఫస్ట్ ఆమ్లెట్ లాగా వేసి దానిపైన అయితే టోస్ట్ చేసిన బ్రెడ్స్ అనేవి వేసేసాను. అంటే నార్మల్‌గా కాలిస్తే తినడానికి అవ్వదు. అందుకని కొంచెం ఎక్కువగా కాల్చాననమాట బ్రెడ్స్ అనేవి. 3 అలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే తనీష్ వచ్చాడు కదా! తనీష్ ఇంట్లోనే ఉన్నాడు. ఇంక అప్పటికి బన్నీ రాలేదు. వీడు తినేస్తాడేమో అనేసి అయితే ఒకటి ఎక్స్‌ట్రా పెట్టున్నాను. అప్పటికి ఇంకా తనీష్ అయితే 2 అలా పీసెస్ తిన్నాడు. బన్నీ అయితే ఒకటి బన్నీకి ఒకటి విడిచిపెట్టేసాను. అయితే అవైతే అలా చిన్న వీడియో క్లిప్ అనేది తీశానండి. ఈ ఫీవర్ వల్ల అన్నం అస్సలు తినబుద్ధి కావట్లేదండి. మనిషినైతే కొంచెం పర్లేదు, నా పని నేను చేసుకుంటున్నాను గానీ, అన్నం అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు. నిల్చోలేకపోతున్నాను. ఇంకా ఇలా కాదు అన్నం తినబుద్ధి కావట్లేదని నైటు అయితే టిఫిన్ పెట్టేసాను. చపాతీ విత్ బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్